అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, అలాగే తృతీయ తిథి సమయాలను, పూజా సమయం, అలాగే ఈరోజు చేయవలసిన పనులు, వాటన్నిటిని గురించి అయితే తెలుసుకుందాము. అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణ పూజ చేయడం వల్ల సంపద, అదృష్టం అక్షయంగా అంటే తరిగిపోకుండా పెరుగుతాయనే నమ్మకం ఉంది. ఉదయాన్నే స్నానం చేసి వినాయక పూజతో ప్రారంభించి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజించాలి. అలాగే శ్రీ సూక్తాన్ని పఠించాలి. అలాగే ఈరోజు బంగారం, వెండి కొనడం లేదా దానం చేయటం, మజ్జిగ, గొడుగులు దానం చేయటం విశేష ఫలితాలనైతే ఇస్తుంది. ఈ 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజునైతే వచ్చింది. తృతీయ తేదీ సమయాలను చూసుకుంటే 19 ఏప్రిల్ 2026 ఉదయం 10:49 మొదలయ్యి 20 ఏప్రిల్ 2026 ఉదయం 7:27 వరకైతే ఉంది. అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది కాబట్టి ఇల్లును, పూజా గదిని శనివారం శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. లేదు ఆ రోజు సమయం కుదరదు అనుకుంటే ఆదివారం అయినా కూడా శుభ్రం చేసుకోవచ్చు. కానీ దుమ్ము దులపడం అలాంటి పనులైతే అక్షయ తృతీయ రోజు అయితే చేయకూడదు. అలాగే ఈరోజు బంగారం, వెండి కొనుగోలు సమయం గనక చూసుకున్నట్లయితే 19 ఏప్రిల్ ఉదయం 11 గంటల నుండి 20 ఏప్రిల్ ఉదయం 6 గంటల వరకు అయితే కొనవచ్చు. అలాగే తృతీయ తిథి ప్రారంభం నుండి ముగింపు వరకు ఏ సమయంలో అయినా కూడా బంగారం అయితే కొనవచ్చు. ఈ సమయంలో పూజలు చేసినా, యాగాలు చేసినా, దాన ధర్మాలు చేసినా వాటి ఫలితం శాశ్వతంగా అయితే కొనసాగుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్రమైన రోజుగా, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. బంగారం కొనడానికి, వెండి కొనడానికి, శుభకార్యాలు మొదలు పెట్టడానికి ఈ రోజు అయితే చాలా మంచి రోజు. దేవతలు సైతం అక్షయ తృతీయ రోజును ఒక శుభదినంగా ఉపయోగించుకుంటారని పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ రోజున అనేక శుభకార్యాలు ప్రారంభమయ్యాయని శాస్త్రాలైతే చెబుతున్నాయి. అక్షయ తృతీయకైతే చాలా ప్రాముఖ్యాలైతే ఉన్నాయి. ఆ రోజున పరశురాముడు జన్మించాడని, ఆ రోజునే పవిత్ర గంగా నది శివుడి శిరస్సు నుండి జారి భూమికి తాకిందని, పురాణాల ప్రకారం ఆ రోజునే త్రేతాయుగం ప్రారంభం అయిందని, అలాగే కుచేలుడు ద్వారకాలో శ్రీకృష్ణుణ్ణి కలుసుకున్న రోజు కూడా అదే అని చెబుతారు. వినాయకుడి సహాయంతో వ్యాసమహర్షి అదే రోజున మహాభారతాన్ని రాయటం ప్రారంభించారని, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు ఆ రోజునే అక్షయ పాత్రను అందించాడని, శివుడి ఆదేశాలతో కుబేరుడు ఆ రోజునే మహాలక్ష్మీదేవితో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమితుడయ్యాడని శివపురాణం అయితే తెలిపింది. ఇన్ని శుభ కార్యక్రమాలైతే జరిగాయి. అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా కలకాలం మన వెంటే వస్తుందని నమ్ముతారు. అది పుణ్యకార్యమైనా, పాపకార్యమైనా దాని ఫలం మనల్ని జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుందని భావించడం జరుగుతుంది. ఆ రోజున జలదానం చేసిన అనేక రేట్ల పుణ్య ఫలితం మనకు దక్కుతుందని కూడా పురాణాలైతే చెబుతున్నాయి. అలాగే అక్షయ తృతీయ రోజు అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, గోదానం వంటివి కుబేరుళ్ళైతే చేస్తాయి. ఆ రోజున గొడుగులు, చెప్పులు, విసనకర్రలు, నీటిని నింపిన కుండను దానం చేసిన శుభ ఫలితాలైతే ఉంటాయి. అక్షయ తృతీయ విజయాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయని పురాణాలైతే చెప్తున్నాయి. ఈ అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మీదేవినే కాకుండా శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. అలాగే ఈరోజు వ్రతం, జపం, పూజ, దానం, హోమం వంటివి ఏవి చేసినా తప్పకుండా పుణ్యఫలం అనేక రెట్లు పెరుగుతుందనే నమ్ముతారు. అలాగే అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం కలకాలం నిలుస్తుందని, సుఖ సంతోషాలలో సాగిపోతుందనే నమ్మకం కూడా ఉంది. అక్షయ తృతీయ నాడు రాహుకాలం కానీ, యమగండం కానీ, వజ్యం కానీ, దుర్ముహూర్తం కానీ ఎవ్వి కూడా వర్తించవు. ఈ రోజున ఎటువంటి శుభకార్యాన్నైనా ఏ సమయంలో అయినా కూడా ప్రారంభించవచ్చు. అలాగే ఈరోజు బంగారం, వెండి కొనలేని వారు కల్లుప్పు కొని అమ్మవారి దగ్గర పెట్టినా కూడా చాలా మంచిది. బంగారం కొన్న విలువైతే ఉంటుంది. పూజా సమయం మనం చూసుకున్నట్లయితే తృతీయ తిథి 11 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి 11 గంటల నుంచి ఎప్పటి వరకైనా మనం పూజ అయితే చేసుకోవచ్చు. మరి ఈరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే అక్షయ పాత్రను మన ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి, పూర్తి పూజా విధానం వీడియో అనేది చేసి పెడతాను. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున మంచి మంచి కార్యాలను చేసి శుభ ఫలితాలను అయితే పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో కలుద్దాం.